ఇటీవల ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం రైతన్న కోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏమిటి ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే, గ్రామాలకు వెళ్ళి రైతులకి రోజు 90 కుటుంబాలను కలిసి రైతులకి సమస్యల మీద మాట్లాడాలి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎంత ఘోరమైన కార్యక్రమం, ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు అంటే, అసలు మీరు 2 సంవత్సరాల కాలంలో రైతుల కోసం ఏం చేశారు? రైతు ఇవాళ ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో ఒకసారి గమనించారా? పండించిన పంటకి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఇప్పటిదాకా. అరటి పంటని రోడ్డు మీద పడేసే కార్యక్రమం, మామిడి పంటని చిత్తూరు జిల్లాలో మామిడి పంటని రోడ్డు మీద వేసే కార్యక్రమం, ఇవాళ నెల్లూరు జిల్లాలో ధాన్యాన్ని కొనే నాదుడు లేడు ఇవాళ. ఇక మన ప్రాంతంలో కూడా ఇక పాను జనవరి దాటిన తర్వాత ఇదే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి రైతులు ఇవాళ ఆందోళన చెందే పరిస్థితి. మొక్కజొన్న ఇవాళ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 2200 కింటా 2200 అమ్మితే ఇవాళ 1600కు పడిపోయింది. ఇంత ఘోరమైన పరిస్థితి, రైతు ఇలాంటి పరిస్థితిలో ఉంటే మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో, ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, 5,000, 10,000 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. ఏం చెప్పారండి వీళ్ళు ఎలక్షన్ ముందు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మేము సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. పొగాకు కొనుగోలు కేంద్రాలను పెట్టారు. ఇంతవరకు 200 కోట్లు కేటాయిస్తే 100 కోట్లు కూడా కొనే పరిస్థితి లేదు. పత్తి కొనుగోలు కేంద్రాలు అరకొరగా ప్రారంభించి ఇవాళ బయట మార్కెట్లో 5,000 రూపాయలు, 6,000 రూపాయలు అడుగుతున్నారు పత్తి కింటాకి. సీసీ కేంద్రాల్లో గిట్టుబాటు ధర మినిమం ఎంఎస్పి 7,500 నుంచి 8,000 రూపాయలు కొనాల్సి ఉంటే సీసీ కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేశారండి? నర్సరావుపేట మార్కెట్ యార్డ్లో ఇంతవరకు ఓపెన్ చేయలేదు. చిలకలూరిపేటలో ఓపెన్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా నర్సరావుపేటలో సీసీ బయర్ కేంద్రం ప్రారంభించాల్సి ఉంటే ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఇక్కడ నర్సరావుపేటలో మార్కెట్ యార్డ్లో ప్రారంభించలేదు. ఇక అరటి, పొగాకు, ఇవన్నీ మామిడి, వీటి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, మొన్న వచ్చిన మెంతో తుఫాన్ మన జిల్లాలో, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో తుఫాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు, జిల్లా అగ్రికల్చర్ అధికారి 55,000 ఎకరాలు పత్తి డ్యామేజ్ అయిందని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏదో లామ్ నుంచి అగ్రికల్చర్ కళాశాల నుంచి సైంటిస్టులు వచ్చారు. రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం 3,000 హెక్టార్లు మాత్రమే పత్తి డ్యామేజ్ అయింది. దాని వరకే ఎన్యూమరేషన్ చేయటం జరిగింది. దాని వరకే
కాంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమం, అది ఎకరాకి 10,000 రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమం. 55,000 ఎకరాలు పత్తి ఒక పల్నాడు జిల్లాలో డ్యామేజ్ అయితే వీళ్ళు ఇచ్చేది 4,000 ఎకరాలకి వీళ్ళు ఇస్తారా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది. కనీసం ఎన్యూమరేషన్ అన్న చేశారా? ఎన్యూమరేషన్ కూడా వద్దు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేత ఎన్యూమరేషన్ కూడా వద్దు అని చెప్పి ఎన్యూమరేషన్ కూడా పొలాల్లో కూడా వెళ్ళలేదు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ. ఇంత ఘోరంగా ఈరోజు రైతులను నిర్లక్ష్యం చేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రైతన్న కోసం అని ఒక ప్రత్యేక పథకం పెట్టారు చంద్రబాబు. ఇది కేవలం ఒక డ్రామా షో. ఏదైతే ఇప్పుడు దాకా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి సూపర్ 6ని ఒక డ్రామా చేశారు. రాజధాని నిర్మాణం ఒక డ్రామా. ఇక పరిశ్రమలు ఎంఓఈలు అవుతాయి, అయ్యేం పెట్టే వాళ్ళు ఎవరు రారు. ఇక రైతుల్ని ఇంత తీవ్రంగా మోసం చేసే కార్యక్రమం చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా యూరియా దొరుకుతుందా అంటే యూరియా ఇప్పుడు కూడా 500 రూపాయలకి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి రైతుకి. రైతు రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి. సో పండించిన పంటని కొనేవాళ్ళు లేడు. పంటని ఈరోజు రోడ్డు మీద పారబోసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం లేదు. మరొక వైపు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 45 రోజులకి ఇన్పుట్ సబ్సిడీ ఎన్యూమరేషన్ చేసి అకౌంట్లో దాఖలు చేసిన కార్యక్రమం ఉంటే ఇప్పుడు దాకా దాన్ని పట్టించుకునే నాదులు లేడు. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు చేయలేదు ఈ ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్సే చేయలేదు. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్యూమరేషన్ చేయటం లేదు. మెంతో తుఫాన్కి పత్తి పరిస్థితి ఇలా ఉంటే మిర్చికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. 1 ఎకరా కూడా మిర్చి డ్యామేజ్ అవ్వలేదని చెప్పారు ఉద్యానవన శాఖ. ఇక మిగిలిన పంటల పరిస్థితి కూడా అదే పరిస్థితి. అంటే పల్నాడు జిల్లా మెంతో తుఫాన్లో కేవలం ఒక 4,000 ఎకరాలు పత్తి తప్ప మిగిలినవన్నీ పంటలు కూడా ఏ పంట కూడా డ్యామేజ్ కాలేదని చెప్పి ఈరోజు ఎన్యూమరేషన్ చేయటం లేదు, 1 రూపాయి ఇవ్వట్లేదు. సో ఇది రైతుల పరిస్థితి ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో. కేవలం ఒక కంటి తుడుపు చర్యగా ఒక ప్రోగ్రాం పెట్టి కొన్ని రైతులకు ఏమన్నా ఆదుకునే పరిస్థితి ఏమన్నా ఉందా? మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభావ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, యూరియా అధిక ధరకు ఈరోజు బ్లాక్లో కొనుగోలు చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఉంటే గ్రామాలకు వెళ్ళి రైతన్న కోసం అనే ఒక షో కార్యక్రమం పెట్టి ఈరోజు డ్రామాలు ఆడే కార్యక్రమం చేస్తారా? కాబట్టి మేము ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల కోసం పనిచేయాలి, రైతుకి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మెంతో తుఫాన్లో పంట నష్టపోయిన రైతులకి మళ్ళీ ఒకసారి ఎన్యూమరేషన్ చేయాలి. చేసి ఎక్కడైతే పంట డ్యామేజ్ అయిందో అక్కడ నష్టపరిహారం చెల్లించాలి. ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందులలో అరటి తోటలను కూడా పర్యవేక్షించి ఆయన నష్టపోయిన రైతులకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, క్రాప్ ఇన్సూరెన్స్ చేసాం, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, సకాలంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ 4 అంశాల్లో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క పనైనా పూర్తిగా చేసిన దాఖలాలు.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికైనా మీరు మేల్కొని రైతుకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.